శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. డిసెంబర్ 29 నుంచి జనవరి 4వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రమను అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశ మరియు అదేవిధంగా జీవితకాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఈ సంవత్సరం సాధించాలనుకుంటున్నారో అవన్నీ పరిపూర్ణంగా నెరవేరాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ వారం గ్రహస్థితి ముందుగా మనం చూసినట్లయితే ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా వృషభంలో గురు సంచారం జరుగుతుంది. అదేవిధంగా బుధుడు వృశ్చికంలో మరియు అదేవిధంగా మనకు కర్కాటకంలో కుజుడు నీచత్వం పెట్టి కుజ స్తంభన జరుగుతున్నది. రవి వచ్చేటప్పటికి ధనస్సులో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా శుక్రుడు శని కలిసి కుంభంలో ఉన్నారు. రాహుకేతువుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో, అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు బుధుల యొక్క పరస్పర వీక్షణ ఈ వారం అనుకూలిస్తుంది. ఫైనాన్షియల్గా రికవరీ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బు వడ్డీ రొటేషన్స్ పరంగా రొటేషన్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో బంధువులతో స్నేహితులతో వారాంతంలో గడపడం మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. ఖర్చు విషయంలో అంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో కొన్ని విషయాలు పెద్ద స్టెప్స్ తీసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించి ఇంట్లో వాళ్ళని కూడా సంప్రదించిన తర్వాత నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అది మీకు మంచి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. కొన్ని విషయాలు మొండి పట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేయొద్దు. ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా సరే మీరు ముందుకు వెళ్ళి అనవసరమైనటువంటి ఇష్యూస్లో ఇరుక్కోవద్దు. అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మీరు ప్రయాణం చేసేటువంటి వాహనం ఏదైతే ఉందో మీరు కొంచెం తక్కువగా సెల్ఫ్ డ్రైవ్ చేయడానికి అవాయిడ్ చేస్తూ మీకు పక్కన ఉన్నటువంటి వారికి ఎక్కువగా అవకాశం వీలైనంత ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కుజుడు చతుర్థంలో అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా పేపర్స్ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం వాటి గురించి ఎక్కువగా వెతకడం అనేటువంటి పరిస్థితి ఒకసారి ఎదురవుతుంటుంది. అవి విలువైనటువంటి వస్తువులని మరియు అదేవిధంగా విలువైనటువంటి ఆభరణాలని జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. మీ వెనకాల ఇంకొక రారు అనే విషయాన్ని మీరుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ భూ కొనుగోలు విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు సంబంధితమైన విషయాల్లో అనవసరమైనటువంటి తగాదాల్లో కానీ మీకు తెలియకుండా కూడా మీరు తలదూర్చొద్దు. ఎందుకంటే సమయం బాగలేనప్పుడు మీకు ఏదైతే పరిస్థితి బాగలేనప్పుడు మీరు క్లియర్గా చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. నేను మధ్యవర్తి పంచాయతీలు చేయలేను, నా పరిస్థితి సానుకూలమైనటువంటి స్థితిలో లేదు కాబట్టి ఆ విషయం మీరు చెప్పడం జరుగుతుంది. 10 మందికి ఆ విషయాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. అటువంటి స్థితిలో మీరు చెప్పడం జరుగుతుందన్నమాట. రాజకీయ పరిస్థితి విషయంలో అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారు, ఎవరు ఎక్కడ ఉన్నవారు, ఎవరు ఎటువంటి పనులు చేస్తున్నారనే విషయాన్ని గమనించడం జరుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాజకీయంగా కానీ మీరు శారీరక శ్రమ కానీ కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. నార్మల్గా మీరు చేసేటువంటి పనుల కన్నా కూడా కొంచెం అధికమైనటువంటి శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక విషయానికి 2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. కుజ స్తంభన జరుగుతుంది.
కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని ధరించండి. ముఖ్యంగా వచ్చేటప్పటికి వీలైతే ఒక మంగళవారం కానీ మీరు శనివారం కానీ ఆకు పూజ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. మరియు అదేవిధంగా అధికమైనటువంటి ధన ఖర్చు విషయంలో సూర్యోపాసన, అరుణపారాయణం, సూర్య నమస్కారం చేసుకున్నట్లయితే మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువుల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంటుంది. చేసేటువంటి పనులలో ధైర్యంతో చేయగలుగుతారు. దేవుడి మీద భారం వేస్తారు. ఫలితాన్ని ఎక్కువగా ఆశించరు. ముందుకి వెళ్ళాలి, జీవితంలో ఆగిపోకూడదు అనేటువంటి పరిస్థితిలో వెళ్తూ ఉంటుంది జీవితం. ఈ రాశి వారికి ధైర్య, సాహస, లక్ష్మి అనేటువంటి మాట సరిగ్గా సరిపోయే విధంగా ఉంటుందన్నమాట. దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. బంధువులతో, స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అనుకుంటారు. సమయానికి రావలసినటువంటి డబ్బు రావటం, బంధువుల సహాయం కొద్ది గొప్ప జరగటం అనేది మానసికమైనటువంటి బలంకు పొందగలుగుతారు. మానసికమైనటువంటి బలంతో ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాంతో కూడుకున్నటువంటి వారంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో, మాట్లాడేటువంటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు మామూలుగా మాట్లాడినా సరే ద్వంద్వ విషయాలుగా దాన్ని మార్చి మీకు లేనిపోని అపవాదాలు మీకు అంటించేటువంటి లోకంగా ఈ యొక్క లోకం ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించగలుగుతారు. రాశి వారికి రవి అష్టమ స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చినప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మరియు అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాలకు మీరు ఇచ్చేటువంటి విలువలు అందరూ ఒకటే మాట మీద ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండటం మీకు అర్థం పట్టనటువంటి విషయంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ కలిసి ఉండాలి అంటే అందరూ ఒకటే మాట మీద ఉండాలి అనే విషయం మీదే ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేసి చెప్పడం జరుగుతుంటుంది. మాట్లాడే విషయంలో కోపతాపాలకి పోవద్దు. మీ మనస్సుని కంట్రోల్గా ఉన్నా సరే వాక్ అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మాట్లాడే విధానమే ఎదుటి వ్యక్తిని మనకు దగ్గరగా చేర్చాలన్నా సరే, దూరంగా చేర్చాలన్నా సరే ఆ యొక్క విషయం చాలా ముఖ్యం. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ భూ కొనుగోలు చేయాలనుకుంటారో దాని తగినటువంటి విషయాల్లోనే ముందుకు వెళ్తారు. భూమి మీద స్థిరచరాస్తి కొనుగోలులో ఎక్కువగా లాభాలు పొందాలి అని చెప్పి ఆలోచిస్తారు. మరియు అదేవిధంగా బ్రోకర్లు మరియు మీడియేటర్ బిజినెస్లకి బాగా లాభదాయకంగా ఉంటుంది ఈ యొక్క వారం. పోలీస్ రక్షణ రంగాల్లో ఉండేవాడికి కూడా ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాశి వారికి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంతో పాటు ఉద్యోగంలో మీ యొక్క ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. బాసులు కానీ లేకపోతే మీ పై ఉన్నటువంటి ఉన్నతాధికారుల ద్వారా మెప్పు పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి కృషికి మంచి ఫలితం పొందగలుగుతారు. ఈ రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు గత వారంతో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఈ వారం ఉంటుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏంటి అంటే, ముఖ్యంగా ఈ రాశి వారు అరుణ పారాయణం చేయాలి. రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో రాబోతున్నటువంటి మనకు 14వ తారీఖు మకర సంక్రాంతి రోజు కూడా ఈ యొక్క అరుణ పారాయణం చేయొచ్చు. ప్రతి ఆదివారం కూడా అరుణ పారాయణ, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం. అదేవిధంగా ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి అరుణ పారాయణం చేస్తున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు గాయత్రి జపాన్ని కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. రొటేషన్ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. డబ్బు సమయానికి ఏదో విధంగా వచ్చి చేరటం అనేది జరుగుతూ ఉంటుంది.
ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా కొన్ని విషయాల్లో మాట పట్టింపు అనేది మీకు కొన్ని కష్టాలు తెస్తుంది. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వ్యక్తిత్వంలో మాట మార్పులో చేర్పులలో డిఫరెన్సెస్ ఉన్నా సరే, భేదాభిప్రాయాలు ఉన్నా సరే, ఆ భేదాభిప్రాయాలు మీకు ప్రాబ్లంగా క్రియేట్ అవ్వకుండా ఉండాలి. ఆ విషయాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారు. మీరు పక్క వారికి కూడా అదే విధంగా చెప్పాలనుకుంటారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. పేపర్స్, డాక్యుమెంట్స్ విషయాల్లో వాటిని భద్రపరుచుకునేటువంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పడాలి. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బుధుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ఇది ఫైనాన్షియల్గా వడ్డీ రొటేషన్ చేసేటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధైర్యంతో శత్రు సంబంధితమైన ఆస్తులు, శత్రువుల మీద అధికమైనటువంటి పై చేయి సాధించడానికి మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, భార్యతో కానీ లేకపోతే మీ జీవిత భాగస్వామితో కానీ మాట్లాడేటప్పుడు చాలా కంట్రోల్గా మాట్లాడాలి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే మిగతా విషయాలు, ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. బాగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీకు రావాల్సినటువంటి దగ్గరికి వచ్చినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ దూరంగా జరగటం మీకు అగమ్య గోచరంగా ఉంటుంది. అర్థం కానిటువంటి విషయం, ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నేను హార్డ్ వర్క్ చేసి శారీరక శ్రమను ఎంత తీసుకున్నా సరే నాకు రాకుండా నా పక్కన ఉన్న వాడికి రావటం ఏంటి అని చెప్పి ఒక ఆలోచన అనేది, మీకు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఏవైతే ఇంక్రిమెంట్స్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ పక్క వారికి రావటం అర్థం కానటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి మీద ఉన్నవి లేనివి పక్కన ఉన్నటువంటి వారు చెప్పి వీరికి వచ్చేటువంటి సంబంధాన్ని కూడా దూరం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ విషయంలో మీరు తెలుసుకుంటారు. మన కుటుంబంలో మనకు బాగా తెలిసినటువంటి వారే ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి తెలుసుకొని ఒక ఇంత బాధపడతారు. రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి అరుణ పారాయణం చేసుకోండి. ఆదివారం పూట ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్య నమస్కారాలు చేసుకోవటం. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి రాశివారు ఇరుగు పొరుగు సఖ్యతలో కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడం కోసం కుజగ్రహ మంత్రాన్ని పఠించడం, మరియు అదేవిధంగా ప్రతినిత్యం వచ్చేటప్పటికి సింధూరాన్ని పెట్టుకోవాలి. అదేవిధంగా హనుమాన్ చాలీసా చేయటం, మన హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో ఎవరైతే విద్యార్థులు, అంటే ఎవరైతే ఇంజనీరింగ్ విద్యలో కానీ లేకుండా ఉంటే గణితంలో, అంటే 10th క్లాస్లో గణితంలో కానీ చదువుతున్నటువంటి వారు కొద్దిగా ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి పరిస్థితి. కుజుడంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. మరియు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా ఈ వారం కొత్తగా బిజినెస్లు ఆరంభించడానికి కూడా మిథున రాశి వారికి వారి యొక్క స్వజాతకంలో సానుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పుడే ముందుకు వెళ్ళండి. రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఏదో విధంగా అడ్డమైనటువంటి కష్టాలు కలిగించేటువంటి జనాలు ఉంటూ ఉంటారు. వారిని మీరు గమనించగలుగుతారు. వారు ఎక్కడో లేరు, మన ఇంట్లోనే ఉన్నారు. వారు ఎలాగైనా సరే మనకు తెలిసినటువంటి వారే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా అవాయిడ్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. అది ఒక మంచి ఫలితాలు దిశగా తీసుకెళ్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం మనం గమనించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. అదేవిధంగా ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం, ఇది వ్యాపారపరంగా కూడా ఒక మంచి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఒక మంచి అవకాశాలు ఇస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాలు, పిల్లల ఎదుగుదల, పిల్లలకు మంచి ప్రయోజకమైనటువంటి స్థితిలోకి వెళ్తారు అని చెప్పి ఒక ఆలోచన మిమ్మల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకమైనటువంటి స్థితిలో, అంటే అత్యధికమైనటువంటి బిందువులతో మీకు ఉద్యోగపరంగా
సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా రాజకీయ పరంగా కొన్ని అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా ఈ యొక్క వారం కొంచెం హోప్స్ని క్రియేట్ చేయగలుగుతాడు. 10 మందిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క సత్సంబంధాలు మీకు రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో మరియు అదేవిధంగా రాబోతున్నటువంటి ఈ వారంలో కూడా ఒక మంచి ఫలితాలు ఇవ్వగలుగుతారు. అంటే చేస్తున్నటువంటి పనిలో పూర్తి కాన్సన్ట్రేట్తో చేయగలుగుతారు. అదేవిధంగా మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతాడు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా 10 మంది గుర్తింపు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు మీకు అనుకూలమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారి కొత్త వ్యాపారాలు ఆరంభించాలని చెప్పి ఆలోచన, వాటికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా పొందడం అనేది మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు కొంచెం కష్టపడి చదవగలిగితే ఈ యొక్క వారం, ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క నాన్ మ్యాథమెటికల్స్లో ఉన్నారో, మ్యాథమెటిక్స్లో కాకుండా మిగతా విద్యల్లో ముఖ్యంగా ఎంబీబీఎస్ కానీ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నవారు ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బుధుడు, రవి పూర్తి యోగకారకులు. ఈ రాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా చేస్తున్నటువంటి బిజినెస్లో కానీ కొత్త అవకాశాలు పొందడానికి ఎక్కువగా అవకాశం గోచరిస్తూ ఉన్నది. రాజకీయంగా కూడా ఈ వారం కొంచెం గడ్డు కాలం నుంచి కొంచెం బెటర్మెంట్లోకి, కొత్త పరిచయాల ద్వారా, కొత్త పార్టీల మార్పు చేర్పుల ద్వారా కొత్త అవకాశాలు పొందడం జరుగుతుంది. ఈ రాశి వారికి ధన సంబంధితమైన విషయాల్లో ఖర్చు, మానసికమైనటువంటి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి మీరు ప్రేమించేటువంటి వ్యక్తి ఇటువంటి వాడు, లేకపోతే సమాజం చూపించేటువంటి వ్యక్తికి బయటకు కనపడేటువంటి వ్యక్తి ఒక విధంగా ఉంటాడు, లోపల ఇంకో విధంగా ఉంటాడు. అటువంటి విషయాలు కూడా కొన్ని విషయాలు బయటికి మీకు తెలియటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు, వైవాహిక జీవితంలో భార్యాభర్తల సత్సంబంధాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా పఠించడం, మరియు అదేవిధంగా హనుమాన్ దేవాలయ దర్శనం, మరియు వీటితో పాటు ధరించాల్సింది సింధూరాన్ని ధరించండి. వీటన్నిటితో పాటు రాశివారు ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్త్రీలతో కొన్ని విషయాల్లో మాట పట్టింపుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం మెరుగైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. వృత్తి వ్యాపార రీత్యా ఈ వారం కొంచెం సానుకూలంగా ఉంటుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో నాకంటూ సొంత గృహం ఉంటే మంచిది అని చెప్పి ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. దాని తగిన విధంగానే గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి గృహం సంబంధితమైన విషయాల్లో ఫస్ట్ హ్యాండ్ గృహం కొనుక్కుందామా, లేకుండా సెకండ్ హ్యాండ్ గృహమే కొనుక్కుంటే దానిలో కూడా బాగానే ఉంటుంది, తక్కువ రేట్లో వస్తుందని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా మధ్యలో వెళ్తూ ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో నువ్వు ఒకటంటే నేను ఒకటి అంటాను అనేటువంటి విషయంగా ఇద్దరి మధ్య జరిగేటువంటి ఘర్షణ కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. అధికమైనటువంటి ఖర్చు, అంటే పిల్లలకు పెట్టేటువంటి ఖర్చు, ప్రతి రూపాయి మనం ఏమీ ఖర్చుగా భావించాం అని చెప్పి ఒక ఆలోచనలకు రాస్తారు. ఖర్చు ఎక్కువగా వచ్చేటప్పటికి పిల్లల యొక్క ఎదుగుదల గురించి, వారి యొక్క చదువు గురించి, వారి యొక్క జీవితంలో సెటిల్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నేను సంపాదించే ప్రతి రూపాయి పిల్లలకి పెట్టడం కోసమే కదా, వారికి పెట్టడంలో తప్పే ఉంది అని చెప్పి ఒక ఆలోచనకు రావడం జరుగుతుంది. దానికి తగిన విధంగానే వచ్చేటప్పటికి డబ్బు ఖర్చు పెడతారు. ఆ పెట్టేటువంటి ఖర్చు విషయంలో వెనకాడరు. ఏ రూపాయి అయినా సరే మా పిల్లలకి నేను బెస్ట్గా ఇవ్వాలని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా
ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. మానసిక శ్రమతో పాటు ఈ యొక్క శారీరక శ్రమ ఇంట్లో పరస్పర ఘర్షణలు కొంచెం బాధించే విధంగా ఉన్నప్పటికీ ఈ వారం బంధువులతో, ఫ్రెండ్స్తో కొద్దిగా గడపడంతో కొంచెం సుఖమైనటువంటి వారంగా ఈ వారం గడుస్తుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావడం, తల్లిగారితో సత్సంబంధాలతో ఆమెతో కలిసి మాట్లాడడం అనేది మానసికంగా కూడా మీకు కొంచెం సహాయాన్ని ఇవ్వగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, విదేశీయాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు కష్టపడి చదివితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ వారం. ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సంబంధితమైనటువంటి విద్యార్థులు, అంటే ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు కానీ, ఎవరైతే 10th క్లాస్లో మ్యాథ్స్ కానీ ఎక్కువగా చదివేటువంటి వారు కొద్దిగా ఎక్కువగా కష్టపడాలి. ఎందుకంటే కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వ్యాపార పరంగా కొన్ని కష్ట నష్టాలు ఎదురుగైనప్పటికీ కూడా కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు అంత అనుకూలంగా లేడు. కుజ స్తంభన జరుగుతున్నది. తద్వారా డబ్బు ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. రావలసినటువంటి సమయాల్లో ఈ యొక్క కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ అంత సానుకూలపడే విధంగా లేదు. ఏదో విధంగా కొన్ని కష్టాలు కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఆ విషయాన్ని గమనించి దాన్ని ఎలాగైనా సరే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. రావలసినటువంటి మధ్యవర్తి పంచాయతీలు కానీ ఇవన్నీ సానుకూలపడే విధంగా లేదు, గోచరించట్లేదు. కాబట్టి ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం మరియు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం గురుగ్రహ మంత్రాన్ని జపించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంది. ముఖ్యంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూలపడడానికి ఎక్కువగా అవకాశం గోచరిస్తూ ఉన్నది. కుజుడు అత్యధికమైనటువంటి బిందువుల్లో లాభస్థానంలో ఉన్నాడు. ఇది సానుకూలపడుతుంది అన్నమాట. అంటే ఎన్నో రోజుల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యాపార ప్రయత్నంలో కానీ, లేకపోతే రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలపడుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలలో సానుకూలపడడానికి ఎక్కువగా ఆస్కారం గోచరిస్తున్నది. అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ కానీ, మధ్యవర్తి పంచాయతీలు కానీ ఇవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. ఈ రాశివారు ముఖ్యంగా ధైర్యం అనేది కొద్దిగా ఎక్కువగా వీరికి కలిసి ఉంటుంది. తద్వారా వచ్చేటప్పటికి ఏదైనా పని చేయాలి అంటే దాన్ని చేయగలుగుతారు. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఈ రాశివారు తగు జాగ్రత్తలు తీసుకోండి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలపడతాయి. అదేవిధంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల సత్సంబంధాలు కానీ, ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ కొన్ని కష్టాలను తెచ్చే విధంగా ఉంటుంది. అంటే భార్యాభర్తల్లో సహోద్యతో వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అసలు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ప్రయాణం చేసే ముందు మీ యొక్క విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్త పరుచుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యలో చదువుతున్నటువంటి వారు, అదేవిధంగా ఎవరైతే ఈ మ్యాథమెటిక్స్ చేస్తున్నటువంటి విద్యార్థులు 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ వారు బాగా రాణించగలుగుతారు. అత్యధికమైనటువంటి మార్కులతో పాస్ అవ్వగలుగుతారు. ఈ యొక్క కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. అదేవిధంగా యాప్టిట్యూడ్ కూడా వారికి బాగా స్కిల్స్ బాగా పెరుగుతాయి. పోటీ పరీక్షలు అయినటువంటి ఏవైతే ఉన్నాయో గ్రూప్స్ కానీ, సివిల్స్ ఎగ్జామ్స్లో కూడా బాగా రాణించగలుగుతారు. అనుకూలమైనటువంటి గ్రహస్థితి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది.
నూతన వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాల విషయంలో, డైవర్స్ రిలేటెడ్ కేసెస్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు రావటం ఒక శుభోదయంగా మీరు భావిస్తారు. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి కోర్టు లావాదేవీలో ఒక ముందడుగు పడటం, మీకు అనుకూలంగా తీర్పు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు కొద్ది కష్టపడి చదవగలిగితే మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటి మొదటిది సూర్యారాధన చేసుకోవటం అనేది, అరుణ పారాయణం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, మరి కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో కన్నా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తే నా యొక్క విలువ ఈ యొక్క వారికి తెలుస్తుంది, ఈ యొక్క ప్రదేశానికి తెలుస్తుంది అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి తగిన విధంగానే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. ఆ కోరుకున్న విధంగానే వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి అత్యధికమైనటువంటి బిందువుల్లో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తద్వారా వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవటం, వారికి సహాయ సహకారాలు పొందడం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన వ్యాపార ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచన రావటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం పరంగా కానీ, కుటుంబంలో ఒకరికి వ్యాపార పరంగా కానీ ఎదుగుదల స్టార్ట్ అవ్వటం అనేది ఒక శుభ పరిణామంగా మీరు భావిస్తారు. కుటుంబంలో ఒక సత్సంతోషం అనేది మెలుగుతూ ఉంటుంది. కుటుంబంలో అందరూ ఒక మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో స్థితి మారుతున్నప్పుడు జరిగేటువంటి ఒక ఆనందాన్ని మీరు పూర్తిగా ఆస్వాదిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు, మీరు ఒకప్పుడు చేసినటువంటి మంచి తిరిగి మీకు రావటం అది మీరు గమనిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే విధంగా మీరు ఒకప్పుడు చేసినటువంటి మంచి కానీ, అదేవిధంగా మీరు మీ అంటే ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ కానీ సమాజంలో డెవలప్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. అదేవిధంగా వడ్డీ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో రొటేషన్ చేసేటువంటి వారికి ఒక మంచి పాజిటివ్గా ఉంటుంది. అంటే రొటేషన్ బాగా జరగటం, మరి రావాల్సినటువంటి డబ్బు సమకూర్చడం, వ్యాపార పరంగా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక శక్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి, తులారాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొంచెం కష్టపడి చదవగలిగితే రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. మ్యాథమెటిక్స్ విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదవాలి, కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. 10 మందిలో ఉన్నా సరే మీకు ఒక అగ్రతాంబూలంగా మిమ్మల్ని 10 మంది గుర్తించటం, ఏదైనా ఒక విషయానికి మిమ్మల్ని పిలిచి మీ సలహా తీసుకోవటం, మీరు ముందుకు రండి అని చెప్పి పిలవటం, మీరు ఎంత గొప్పగా ఫీల్ అవుతారు. ఈ దేవుడు ప్రపంచం మొత్తం, తన యొక్క సృష్టి మొత్తం ఉన్నాడు. తన యొక్క మంచి శుభదృష్టితో నన్ను చూస్తున్నాడు, నా కుటుంబం ఎదుగుతున్నది అని చెప్పి ఒక మంచి మానసికమైనటువంటి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో బంధువులతో గడపడం, వారాంతాల్లో ఒక మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ మీరు దర్శించాల్సినటువంటి దేవాలయం హనుమాన్ దేవాలయం, హనుమాన్ చాలీసా పఠించడం, మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, సంబంధాల గురించి మీరు ఎదుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఒక మంచి సంబంధం దొరకటం, అదేవిధంగా జీవిత భాగస్వామికి ఉద్యోగపరంగా రావటం, అంటే జీవిత భాగస్వామికి ఉద్యోగంలో ఎదుగుదల రావటం అనేది ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో ఒక ఎదుగుదల వస్తుంది. అది భార్య ద్వారా అయితే ఏమి, భర్త ద్వారా అయితే ఏమి అనే ఒక ఆలోచన
అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ఆస్తుపాస్తుల విషయాల్లో కొంచెం సానుకూలంగా పొందడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా కూడా కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఈ రాశివారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడే విషయంలో తగు కంట్రోల్గా మాట్లాడాలి. ఎందుకంటే నోరు మంచిది ఏదైనా ఊరు మంచిదే అవుతుంది అన్నట్టు సామెత అనేది కొన్నిసార్లు రుజువు అవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని కొన్ని జాగ్రత్తగా మీరు గమనించగలుగుతారు. ఈ రాశిలో వారికి ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలంగా లేకపోయినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏ విషయమైనా సరే జీవిత భాగస్వామితోనే చర్చించి తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. వృధా ఖర్చు దుబారా ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టడం, 100 రూపాయల దగ్గర 1000 రూపాయలు ఖర్చు పెట్టడం, 1000 రూపాయల దగ్గర 1,00,000 ఖర్చు అవ్వటం, ఆ తిరిగి ఎలా కట్టాలి ఈ అప్పు అనేది విషయం అప్పుడప్పుడు బాధించే విధంగా ఉంటుంది. ఖర్చు పెట్టడం సులభం, సంపాదించడం కష్టం అనే విషయాన్ని లేటుగా అయినా సరే అర్థం చేసుకోగలుగుతారు. చేస్తున్నటువంటి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు కొంచెం బాధించే విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ వారం ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. డబ్బు ఎలాగైనా సరే అరేంజ్ చేయగలుగుతారో ఉన్నటువంటి పరిస్థితుల్ని దాటి ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కొద్దిగా రికవరీ అనేది బాగుంటుంది, ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడం, చిన్న చిన్న వ్యాధులకి రోగగ్రస్తం కాకుండా కొంచెం బలంగా ఉండటం అనేది కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు వారాంతంలో బంధువులతో ఫ్రెండ్స్తో గడపడం సుఖంగా ఈ వారం గడుస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఎదుగుదల అందరం కలిసి ఒకటే మాట మీద ఉండాలని చెప్పి మీ మనసులో ఉన్నటువంటి మాటను క్లియర్గా చెప్పగలుగుతారు. ఏది విషయమైనా సరే మన ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారే నిర్ణయం తీసుకుంటారు. మనమందరం కూడా దానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడకూడదు అని చెప్పడం జరుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్ విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే ఇంజనీరింగ్ కానీ ఈ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నటువంటి గ్రూప్స్ కానీ 10th క్లాస్లో వారు కానీ ఇది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా హనుమాన్ దేవాలయ దర్శనం, అరుణపారాయణం చేసుకోవాలి. సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం మరియు అదేవిధంగా నల్లటి ఒత్తులు వేసి నువ్వుల నూనెతో శని ముందు దీపారాధన చేసినట్లయితే ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు, కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు తగ్గటం అనేది కూడా జరుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా జీవితం అనేది అభివృద్ధి పరంగా జీవితం ముందుకెళ్తూ ఉంటుంది. అంటే చేసేటువంటి పనిలో అభివృద్ధికరంగానే ఉంటుంది. ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి పనులు కానీ, తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, మార్పు చేర్పుల గురించి కానీ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంటల్ లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. శుక్రుడు శని కలిసి తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వ్యాపార పరంగా కొత్త మార్పు చేర్పులు కోరుకుంటారు. దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఎటువంటి వెనుకంజ వేయరు. ధైర్య సాహస లక్ష్మి అన్నట్టు విధంగా జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శని అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో ఉన్నాడు. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్స్ పరంగా సమయానికి రావాల్సినటువంటి డబ్బు కూడా రావడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. వారాంతాల్లో ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మరి లేకుండా ఉంటే సంక్రాంతికి ఎటు వెళ్ళాలి అని చెప్పి ఆలోచనలు మరి వాటికి తగినటువంటి సంప్రదింపులతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కోపతాపాలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అధికమైనటువంటి కోపాన్ని మీకు కష్టాన్ని కూడా తీసుకొస్తూ ఉంటుందని చెప్పి మీరు తెలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ, భార్యాభర్తలతో సంప్రదింపుల విషయంలో కానీ
మీకు కోపమే కొన్నిసార్లు కష్టాన్ని తీసుకొస్తుంటుంది. కొన్ని విషయాల్లో అధికమైనటువంటి పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. మీ మాట నెగ్గించుకోవడానికి ఎంతకైనా వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అది మీకు కష్టాన్ని తీసుకొస్తుంది అని చెప్పి లేటుగా అర్థం చేసుకుంటారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. అధికమైనటువంటి ఖర్చు, దుబారా ఖర్చు అనేది వెంటాడుతూ ఉంటుంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు, మీ తండ్రి గారు సంపాదించిన డబ్బు, ఆ డబ్బు అనేది ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్నేహితులు ఉంటారు. స్నేహితుల్లో మంచి స్నేహితులు ఉంటారు, చెడు స్నేహితులు ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటువంటి ప్రవృత్తిలో ఉన్నారు, ఎటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారనే విషయాన్ని అప్పుడప్పుడు మీరు ఆలోచిస్తారు. మీరు వెళ్తున్నటువంటి దారా కరెక్టా కాదా, లేదా నేను ఆచరిస్తున్నటువంటి విధానాలు కరెక్టా కాదా అని చెప్పి అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు వెదగలుగుతారు. రొటేషన్ డబ్బు బాగానే ఉంటుంది, దాని తగినటువంటి ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. ఏది పెంచినా సరే డబ్బు నేను కుటుంబం కోసమే ఖర్చు పెడుతున్నాను అని చెప్పి ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అధికమైనటువంటి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది. అప్పులు ఎలా తిరిగి కట్టాలి, అప్పులు పెరిగిపోతున్నాయని చెప్పి ఆలోచన మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశివారు కుజుడు అష్టమంలో ఉన్నాడు, అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రాశివారు ధైర్యంతో పాటు కొన్ని జాగ్రత్తలు, ఆరోగ్యపరంగా వయసుతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగిన విధంగానే ఆరోగ్యపరంగా మార్పు చేర్పులు చేసుకుంటారు. తినే తిండిలోనూ, చేసేటువంటి వ్యాయామాల్లోనూ మార్పు చేర్పులకి వెనకాడరు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్ది కష్టపడి చదవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్రజపం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం అనేది ముఖ్యమైనది. వీటితో పాటు రాగి చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేసేసి గురువారం పూట రాగి చెట్టుని దర్శించి అదేవిధంగా గురుగ్రహ మంత్రజపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీ సంబంధితమైన విషయాలతో స్త్రీలతో సఖ్యత అనేది ఏర్పరచుకోగలుగుతారు. స్త్రీలు కొంచెం సహాయ సహకారాలతో కొన్ని విషయాల్లో మీకు సహాయం చేయగలుగుతారు ఈ యొక్క వారం. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్ అనేది ఈ వారం గత వారాలతో పోల్చుకుంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది. డబ్బు సమయానికి రావటం, చేరటం అనేది జరుగుతుంటుంది. శుభకార్యాల్లో పాల్గొనటం అనేది ఒక మంచి కార్యంగా మీరు భావిస్తారు. శుభకార్యాల్లో పాల్గొనటం, 10 మందితో కలిసి విందు వినోదాల్లో పాల్గొనటం అనేది, మరియు అదేవిధంగా వారాంతంలో బంధువులతో, స్నేహితులతో గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ వారం ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా వడ్డీకి రొటేషన్ చేసేటువంటి వారికి రొటేషన్ బిజినెస్లు కానీ ఇవి కూడా సానుకూలపడే విధంగా ఉంది. అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇచ్చే విధంగా ఉన్నాడు. శుక్రగ్రహ సంచారం అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ సంబంధ బాంధవ్యాలు మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా కొంచెం సుఖాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వెతుకుతున్నటువంటి సంబంధంలో కొంచెం అనుకూలత పొందడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ ఏదో విధంగా మీకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా డబ్బు విషయంలో, ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దుబారా ఖర్చు ఎక్కువైనప్పటికీ ఆ డబ్బును కూడా రికవరీ చేయగలుగుతారు. ఏదో విధంగా డబ్బు మళ్ళీ తిరిగి రొటేషన్లోకి రావటం అనేది ఒక శుభ పరిణామంగా చెప్పచ్చు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విషయం మీరు అననటువంటి విషయాన్ని కూడా కొంతమంది ప్రొజెక్ట్ చేసేటువంటి జనాలు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వారిని గమనించి వెళ్తారు. అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తూ ఉంటారు.
ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, ఎదుగుదల అనేది మీకు మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. పిల్లల జీవితంలో సుఖపడతారు, స్థిరపడతారు, వారి మీద మీకు నమ్మకం కలుగుతుంది. వీరు ఎలాగైనా సరే జీవితంలోనే వారు అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించగలుగుతారు అని చెప్పి నిర్ణయించుకుంటారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాల్లో మధ్యలో ఉంటారు. ఇది నిజమైనటువంటి ప్రేమ, అబద్ధమైనటువంటి ప్రేమ అనే విషయాల్లో తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటారు. మరియు అదేవిధంగా కొన్ని విషయాల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అన్య స్త్రీ సంపర్కం కానీ, లేకుంటే అన్య పురుషుడితో కలయికలు కానీ, ఇలాంటి విషయాల్లో బయటికి రాలేనటువంటి కొన్ని ఇష్యూస్లో మధ్యలో ఇరుక్కుపోయి ఉంటారు. వీటి నుంచి బయటికి ఎలా రావాలి అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. బుధుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ రాశి వారికి. తద్వారా వచ్చినప్పటికీ వ్యాపార పరంగా రొటేషన్ బాగుంటుంది. ఉద్యోగపరంగా కూడా కొంచెం స్థిరత్వాన్ని పొందగలుగుతారు. కొత్త అవకాశాలు రాగలుగుతాయి. ఇది మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది, కుజుడు సరిగా లేడు, తద్వారా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కూడా కొంచెం శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు కుజాష్టకాన్ని పఠించడం, కుజుడుకి ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం, అదేవిధంగా రవి కూడా అనుకూలంగా లేడు కాబట్టి రవిగ్రహ మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలంగా ఉంటుంది. అరుణపారాయణం చేసుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. ఇవి కూడా లేనటువంటి వారు సూర్యనారాయణ స్వామిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుంభరాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కొంచెం మానసికంగా గతంలో పోల్చుకున్నట్లయితే, గతంలో శని ప్రభావ రీత్యా ఎలాగైతే ప్రభావం ఉందో దాని నుంచి బయటికి రాగలుగుతారు. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో షష్టమంలో ఉన్నాడు. లాభస్థానంలో రవి ఉన్నాడు. ఉద్యోగపరంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మార్పు చేర్పులకి ఇది అనుకూలమైనటువంటి సమయంగా మీరు భావిస్తారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, రొటేషన్ బాగుంటుంది. మరి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి రాశి వారికి. వైవాహిక జీవితంలో జన్మరాశిలో ఉన్నటువంటి శని సప్తమ దృష్టి, అష్టమ దృష్టి వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలను తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని పొరపత్యాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ సమస్య పోతాయి. రాశిలో ఉన్న వారికి జన్మరాశిలో ఉన్నటువంటి సూర్యుడు సుఖమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతాడు. భోగ భాగ్యాలను ఇవ్వగలుగుతాడు. అంటే సుఖమైనటువంటి వారంగా ఈ వారం గడుస్తుంది. బంధువులతో స్నేహితులతో గడపాలనుకుంటారు. ప్రశాంతంగా ఈ వారం గడుస్తుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఇవన్నీ సహజం, చిన్న చిన్న మాట పట్టింపులు అని చెప్పి మీరు భావిస్తారు. మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాల్లో కోర్టు సంబంధితమైన లావాదేవీల్లో కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, పోలీస్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో ఒక అడుగు ముందుంటారు. మీ వైపే ఆ తీర్పు వచ్చే విధంగా ఉంటుంది. మీరు చేసేటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని డ్రాగ్ చేస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా చెప్పాలంటే డైవర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ, ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని లోపలికి లాగుతున్నటువంటి విషయాల్లో ఒక విముక్తి పొందాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం మీ యొక్క జీవితంలో కొత్త ఆశలను చిగురించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు అనుకూలమైనటువంటి కుజుడు, రవి ఇది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క పోలీస్ రంగంలో కానీ, రక్షణ రంగాల్లో కానీ పనిచేస్తున్నటువంటి వారు వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా
కాంట్రాక్టర్లకి, రియల్టర్స్కి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా శనిగ్రహ ఆరాధన చేసుకోవాలి. శనిగ్రహ ఆరాధన అనేది పూర్తిగా నువ్వుల నూనెతో నల్లటి వస్త్రాన్ని చించి, కొత్త వస్త్రాన్ని కొని దాన్ని చించి దీపారాధన శనివారాలు చేసినట్లయితే కొంచెం ఈ మానసిక బాధ అనేది తగ్గుతుంది. మానసిక బాధ, అదేవిధంగా ఒక పాజిటివ్ లైట్ అనేది లైఫ్లో రావటం జరుగుతుంది. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం సానుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వ్యాపారంలో సానుకూలత, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా కొత్త అవకాశాలు పొందడం, ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. దానికి తగిన విధంగానే ఈ రాశి వారికి వచ్చినప్పుడు రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో కానీ, ఉన్నత అధికారులతో కానీ ఒక మంచి సహాయాన్ని, ఒక మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ని కలిగిస్తుంది. ఇది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. రాజకీయ సత్సంబంధాలు మెరుగుపరుచుకోగలుగుతారు. చేస్తున్నటువంటి రాజకీయంగా ఎదగలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా కొత్త మార్పు కోరుకుంటారు. పార్టీ మారడం కానీ చేస్తే కానీ కొంచెం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాను, లేదంటే రాబోతున్నటువంటి పరిస్థితులు ఇంకా గడ్డుగా మారే విధంగా ఉంటుంది చెప్పి ఆలోచిస్తారు. దానికి తగిన విధంగానే మారాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు, మార్పు తీసుకుంటారు. రాశిలో ఉన్నటువంటి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి అత్యధికమైనటువంటి బిందువుల్లో రాజ్యస్థానంలో ఉన్నాడు. ఇది మీకు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి సప్తమంలో కేతుగ్రహ సంచారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్ అనేది ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సమయానికి డబ్బు రొటేట్ చేయగలుగుతారు. మరియు అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. వ్యాపారంలో కావాల్సింది రొటేషనే కాబట్టి ఆ రొటేషన్ వల్ల వ్యాపారం సమయానికి డబ్బు సమకూర్చుకోవటం, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా విలువలు ఇవ్వటం అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా మీరు పరిగణిస్తారు. ఆ యొక్క విషయాన్ని ఎక్కువగా కుటుంబానికి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. వ్యాపారం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఉద్యోగం ఉంటుంది, రేపు ఉండదు. కానీ నాతో పాటు నడిచేది నా కుటుంబమే కాబట్టి వారికే ఎక్కువ సమయాన్ని కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కొన్ని విషయాల్లో వ్యాపారపరంగా కూడా నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. రాశిలో విద్యా సంబంధితమైన విషయంలో విద్యార్థులు మ్యాథమెటిక్స్లో వారు ముఖ్యంగా వచ్చినప్పుడు కొద్దిగా కష్టపడి చదవాలి. ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో కొద్దిగా ఎక్కువగానే ఖర్చు అవుతుంటుంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కుటుంబానికి ఖర్చు పెడుతున్నాయి కాబట్టి దానిలో ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి విషయం లేదని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా హనుమాన్ దేవాలయ దర్శనం, మరియు అదేవిధంగా ఏలినాటి శని ప్రభావ రీత్యా నల్లటి వస్త్రాన్ని తీసుకొని ముక్కలుగా అంటే గుడ్డ పెలికలుగా చీల్చి దానిలో నువ్వుల నూనెలో వేసి మనం ఇక శివుడు ముందు కానీ మరియు అదేవిధంగా శని ముందు కానీ 7 శనివారాలు దీపారాధన చేసినట్లయితే కొంచెం ఈ యొక్క శని ప్రభావం అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అని చెప్పి శాస్త్ర విదితం. స్వస్తి.